ఈ పని చేస్తారు, ఇంకా వీళ్ళు మనం విసిగించద్దు. అలాగే ఇప్పుడు మమ్మల్ని ఎవరు విసిగించారు, మాకు ఫోన్ చేయరు, వెళ్తే సపోర్ట్ ఇవ్వడమే. పని చేస్తుంటే అయోధ్య పని, అన్ని హిందూ సంస్థల పని, కాబట్టి అందరం పాల్గొనాలి. సపరేట్గా మన సంస్థ పని ఉంటుంది, దీపోత్సవాలు చేయడం, గో సంరక్షణ చేయడం, ఏదైనా దేవాలయంలో కార్యక్రమం పెట్టడం, ఎక్కడైనా మత మార్పిడి జరుగుతుంటే అక్కడికి పెట్టి మనం ఇది పద్ధతి చెప్పడం, ఇలాంటి మన సంస్కృతి ప్రత్యేకంగా జరిగినప్పుడు మన వాళ్ళందరూ పాల్గొంటారు. అప్పుడు వాళ్ళు రారు. ఒక ఏదన్నా మన దేశానికి ధర్మానికి సంబంధించిన అయితే అన్ని సంస్థలు కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు అయోధ్య పని కూడా అదే, ఒక సంస్థది కాదు, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు నియమించింది. వాళ్ళు ప్రతి హిందువు దాంట్లో పాల్గొనాలి. అక్కడ సంస్థ లేదు, బాధ్యత లేదు, పదవి లేదు, ప్రతి ఒక్కరు కార్యకర్తలాగా పనిచేశారు. కానీ ఈ మన పరశురామ పరివారంలో ఉంటే ఏంటంటే ఒక గుర్తింపుగా, ఒక ప్లాట్ఫామ్. మీరు రోడ్డు మీద వెళ్తున్న ఒక గోవుని ఎవరైనా తీసుకెళ్తుంటే మీరు వెళ్ళి ఆపచ్చు, ఆ ధైర్యం మీకు ఉంటుంది, అప్పుడు ఆ అర్హత ఉంటుంది. అదే రోడ్డు మీద కామన్గా మీరు ఒక వ్యక్తిగా ఉంటే ఆపలేరు. దాంట్లో తెలియదు మీకు ఎలా ఆపాలి, వాడు ఏం చెక్ చేయాలి, వాడి దగ్గర వాడు ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, అసలు అవగాహన రాదు. ఫస్ట్ మనకు బాధ్యత ఉంది కదా, మనం ఒక హిందూ సంస్థలో ఉన్నాం కదా, ఈ గోవు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఈ కళాభాగం వెళ్తుందా లేకపోతే పెంచుకోవడానికి తీసుకెళ్తున్నాడా, ఇది మనకు తెలియాలి అని ఒక అవగాహన వస్తుంది. అప్పుడు వాడు అడిగినప్పుడు మీరు ఎవరు వాళ్ళు అంటే ఏం చెప్తారు, లేదంటే మీరు మామూలుగా ఎవరు కాదు రోడ్డు మీద అడిగామంటే వాళ్ళు లెక్క చేయండి. అదే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర మీరు ఎక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపినా మీకు తెలిస్తే చాలు, మేము ఎవరు రావాలి తెలిసి మీరు వెళ్ళి అడిగినా మీ పలానా పరశురామ పరివారం హిందూ సంస్థ, ఇక్కడ మేము సారపాక వాళ్ళం అంటే వాడి కొద్దిగా భయపడతారు. అప్పుడు మీకు సమాధానం చెప్తారు తిరిగి. అదే మీరు వేరే మామూలు కామన్ మ్యాన్కి అడిగితే ఎవరు సమాధానం చెప్పడం, అది దానికి తిరుగుతాడు. అందుకోసమే ఒక సంస్థను ఏర్పాటు చేయడం, ఆ ప్లాట్ఫామ్ని ఇవ్వడం, దానికోసం బాధ్యతగా ఉంటే మనం కూడా కుటుంబం సమాజంలో మనం కూడా బాధ్యతగా ఉంటాం. అరే ఇప్పుడు మీరు వచ్చారు సంస్థలోకి ఇవన్నీ విన్నారు, అన్న తర్వాత రోడ్డు మీద ఎక్కడన్నా గోవు వెళ్తున్నా, లేదా ఎవడన్నా వేరే అన్య మతస్థులు వచ్చి మనం వాళ్ళని విమర్శ చేయండి అయిపోయి అంటే మీకు ఒక లోపల రక్తం ఉడికిపోతుంది, ఆ బాధ వస్తుంది. అది ఫస్ట్లో బాధగా ఉండదు, తర్వాత